ముందుగా ఈ శ్రీ పథకాన్ని అందించిన కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో నేను చెప్పేది మహిళలందరికీ ఆ విజ్ఞప్తి, బస్ స్టాపుల్లో అందరూ క్యూ సిస్టంలో పాటిస్తే అందరూ పద్ధతిగా వెళ్తారు. ఎందుకంటే మీరు ఏ సరదా కోసమో లేదా టైంపాస్ కోసమో బస్సు ఎక్కేసి చాలామంది మిస్యూజ్ చేస్తారు. దయించి ఈ స్త్రీశక్తిని ఉపయోగించుకొని నలుగురికి ఉపయోగపడేలాగా ఎవరికి ఏమన్నా రాకుండా కోరుకుంటున్నాను. చాలామంది హాస్పిటల్కి, ఉద్యోగాలకి, పిల్లల చదువులకి వెళ్తున్నారు. వాళ్ళు రొటీన్గా వెళ్ళే బాధల్లో మన సరదాల కోసం, మన టైంపాస్ కోసం చాలామంది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దయించి అలా చేయొద్దు. మనలో మనమే కొట్టుకొని మనలో మనమే దెబ్బలాడుకుంటే సొసైటీలో చీప్ అయిపోతాం, దేశం మొత్తానికి చీప్ అయిపోతాం. ఆడవాళ్ళు దయించి అలా చేసుకోకండి. ప్రతి బస్ స్టాప్లో అందరూ లైన్గా వెళ్తే బస్సులు అందరికీ దొరుకుతాయి, సీట్లు అందరికీ దొరికితే అందరూ ప్రశాంతంగా సౌకర్యంగా వెళ్ళొచ్చు, గమ్యం చేరుకోవచ్చు అని నా ప్రార్థన. దయించి ఇది పాటిస్తానని కోరుకుంటున్నాను.